మన ఎదురుగా మాట్లాడేవారు స్నేహితులు, నలుగురిలో విమర్శించేవారు శత్రువులు, మనం లేనప్పుడు మాట్లాడేవారు ద్రోహులు, మనకు సహాయం చేసేవారు మిత్రులు, మనకు మంచి మాటలు చెప్పేవారు గురువు, నీతిగా బ్రతికేవారు మనిషి. మనం మన జీవితంలో ఎవ్వరిని ఎప్పుడు విమర్శించరాదు. వీలైతే ప్రోత్సహించాలి లేదా సైలెంట్ గా ఉండాలి. అంతేకాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలనుకునే వారు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది. మనిషిని చూడరు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తుంటారు, మాటలు అనేస్తుంటారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేశాయి, మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. నేటి సమాజంలో సాయం చేసేవారు తక్కువ, తనను తాను మలుచుకోలేని వారు కూడా ఇతరుల జీవితాల్లో మలుపులు తిప్పటంలో అనుభవజ్ఞులుగా అవుతున్నారు.